ఓ పర్యాయం వేట కుక్క ఒకటి ఆహారం కొరకు కుందేలును తరుముతూ ఉందట. కుందేలు ప్రాణభయంతో తన ప్రాణాన్ని కాపాడుకోవాలి, నేనేమాత్రం జాప్యం చేసినా దీనికి బిర్యానీ అయిపోతాను, నా ప్రాణం కోల్పోవాల్సి వస్తుంది అని అది ప్రాణాన్ని కాపాడుకోవటానికి పరిగెత్తుతుంది. వేట కుక్క కుందేలు వేట కుక్క దరిదాపుగా 10 నిమిషాలు పరిగెత్తాయి. చివరికి ఆ వేట కుక్కకి కుందేలు దొరకల. కుందేలు పారిపోయింది. అలసిపోయి ఎగశ్వాసతో రొప్పుకుంటూ ఈ వేట కుక్క తిరిగి వస్తే తతిమ వేట కుక్కలన్నీ అడిగాయట, వేట కుక్క నీ పేరే వేట కుక్క కదా, వేట కుక్క అనే పేరు ఎట్లొచ్చింది? వేటాడుతూ ఆహారాన్ని సంపాదించేదానివి, అలాంటిది నీకు ఆహారం దొరకపోవటం ఏంటి? ఇది మన వేట కుక్క జాతికే అవమానంగా ఉంది. ఎందుకు నువ్వు ఆహారాన్ని సంపాదించలేకపోయావు? ఆ కుందేళ్ళు ఎందుకు పట్టుకోలేకపోయావు, చంపలేకపోయావు అంటే వేట కుక్క చిరునవ్వు నవ్వుతూ ఇలా అందట, నేను ఆకలి కోసం పరిగెత్తాను, అది ప్రాణం కొరకు పరిగెత్తింది. ఆకలి తీర్చుకోవటానికి నా సర్వశక్తులుడి నేను పరిగెత్తాను, ఎలాగైనా దాన్ని పట్టుకోవాలి, నా ఆకలి తీర్చుకోవాలని సర్వశక్తులుడి నేను పరిగెత్తాను. కానీ ఆ కుందేలుందే తన ప్రాణాన్ని కాపాడుకోవటానికి సర్వశక్తులుడ్డి కాదు, తన శక్తికి మించి 1000% ఎఫర్ట్తో అది పరిగెత్తింది. ప్రాణం కొరకు అది పరిగెత్తింది కనుక అదే విజయాన్ని సాధించింది, నేను ఓడిపోయాను అని చెప్పిందట. ఈ చిన్న మాటలో దైవజన్మ, ఏ రంగంలోనైనా ఒక వ్యక్తి తాను విజేతగా నిలవబడాలంటే అది భుక్త్యా, ఉద్యోగమా, వ్యాపారమా, పరిశుద్ధ జీవితమా, ప్రార్థన జీవితమా, విశ్వాస జీవితమా, సేవా జీవితమా, ఏ రంగంలోనైనా ఒకడు విజేత కావాలంటే సర్వశక్తులు వడ్డీ ప్రయత్నం చేయటం మాత్రమే కాదు, దేవుడు తనకిచ్చిన శక్తి సామర్థ్యాలకు మించి ఎవడైతే ఈ పందెపు రంగంలో పరిగెత్తుతాడో వాడే విజేతగా నిలవబడతాడు. తూతూ మంత్రంగా పరిగెత్తుతారే తెలుసు కదా, మొక్కుబడిగా పరిగెత్తుతారే, చూద్దాం ఒక రాయేద్దాం, తగిలితే తగిలింది లేకపోతే లేదు అని అప్రయత్నంగా పరిగెత్తుతారే, మొక్కుబడిగా పరిగెత్తేవాడు, తూతూ మంత్రంగా పరిగెత్తేవాడు, అది భక్తిలోనైనా భుక్తిలోనైనా ఏ వ్యక్తి ఆ రంగంలో విజయాన్ని సాధించలేడు. శక్తికి మించి ఎవరైతే ప్రయాసపడతారో, శక్తికి మించి ఎవరైతే ప్రయత్నం చేస్తారో వాడు ఏ రంగములో ఉన్నా ఇట్టే విజేత అవ్వటానికి దేవుడు కృప చూపిస్తాడు.